We are sinners. మనమే పాపులమే. There is no difference. మనలో ఏ భేదం లేదు. All have sinned. అందరూ పాపం చేసినారు. Come short of the glory of God. దేవుని మహిమను The పొందలేకపోతున్నారు. wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతము మరణము. We all should be crucified. మనమందరం కూడా వాస్తవానికి సిలువ వేయబడాలి. కానీ The Lord Jesus Christ యేసు క్రీస్తు ప్రభువు has substantiated for you and me. నీ స్థానమున వహించినాడు. He has substituted for you and me. నీ యొక్క స్థానంలో ఆయన వచ్చినాడు. He has become the goat, the lamb of God. దేవుని గొర్రెపిల్లగా మారినాడు. He has become the sacrifice of God. దేవుని యొక్క బలి అర్పణ మారినాడు. He shed his blood on the cross. ఆయన రక్తం చిందించినాడు. The Holy Bible says, పరిశుద్ధమైన బైబిల్ without చెప్తుంది, shedding of blood there is no remission of sins. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. The blood of Jesus Christ, the Son of God, cleanseth us from every sin. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా He loved you. ఆయనను ప్రేమిస్తున్నాడు. Not that we loved him. మనము ఆయనను ప్రేమించుతామని కాదు, He loved us. ఆయనే మొదట He ప్రేమించినాడు. sought us. ఆయన మనల్ని వెతికినాడు. He saved ఆయన us. మనల్ని రక్షించినాడు. By his death on the cross, ఆ శిలువలో by his death, ఆయన మరణం ద్వారా he has given us life. ఆయన మనకు జీవించినాడు. Taken our death, మన మరణం ఆయన పొందుకున్నాడు. given us his life. ఆయన జీవం మనకి